మొట్టమొదటిగా సమగ్రోపాఖ్యానం గురించి మన శ్రీకాంత్ అన్నయ్య మనకి చెప్పడం జరుగుతుంది. అందరూ శ్రద్ధగా కానీ మన అన్నయ్య మిమ్మల్ని దాంట్లో భోజనం చేస్తున్నారు. మరి అడిగినటువంటి వాళ్ళ సమాధానం చెప్పాల్సి. ఓకేనా? రెడీయా? ఓకే రెడీ? మరి సాధారణ అన్నయ్య ఆహ్వానిద్దామా? మరి కాకపోండి. జై హో మాత, జై హో మాత. బహుశా నేను మీకు అంత స్పష్టంగా కనబడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేద్దాం. కనిపిస్తున్నానా? వినిపిస్తున్నానా? తెలియబడుతున్నానా? ఈ జగత్తుకు ఒక పేరుందండి. కనిపించేది, వినిపించేది, తెలియబడేది. అంటే మనకి తెలియబడుతుందని జగత్ అంటారు. సరే, అందరికీ కూడా గణేష చతుర్థి, వినాయక చవితి శుభాకాంక్షలు. జై హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ. అనసూయేశ్వర నమో నమో, శ్రీనాగేశ్వర నమో నమో. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభకామనలు. ఈ వినాయక చవితి సందర్భంగా మనము ఉదయం చక్కగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంతో పాటు మనం కాస్తంత విచారణ చేసాం. ఏం చేసాం? విచారణ చేసాం. వినాయకుడు ఎక్కడున్నాడు, ప్రత్యేకించి మనలో ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని కొన్ని ప్రశ్నలు మనం వేసుకున్నాం. ఆ తర్వాత ఒక సాధన విధానాన్ని తెలుసుకున్నాం. ఏంటది? గం 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 గణపతి, గం 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 గం. ఈ విధంగా ఆ బీజాక్షర మంత్రంతో కూడినటువంటి గణపతి నామాన్ని మనం నిరంతరాయమానంగా జపం చేయడం వల్ల మనలో మూలాధార చక్రానికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఆ గణపతి తత్వం ఏదైతే ఉన్నదో అది మనలో ప్రజ్వలించి మనలో మేల్కొని మనకి మరింతమైనటువంటి శక్తిని ఇస్తుందన్నమాట. సరే, ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ ఆల్రెడీ సమంతక మణి ఉపాఖ్యానం చదివారు కదా, మళ్ళీ ఈవినింగ్ ఎందుకు? సమంతకమణి ఉపాఖ్యానం, సమంతకమణి ఉపాఖ్యానం మార్నింగ్ ఆల్రెడీ చదువుకున్నాం కదా, కథలో అంతర్భాగంగా చదువుకున్నామా లేదా? విన్నామా? సమంతకమణి ఈ మధ్యకాలంలో సినిమా కూడా వచ్చింది ఆ పేరుతో, గుర్తులేదా? సమంతకమణి. మణి అంటే ఏంటి? మణి అంటే మామూలు మణి అంటే కూడా ఒక రాయి. మణి అణ, మణిలో అణ ఉంటుంది. మణి అంటే కూడా ఒక రాయి. ఆ రాయి ఎటువంటి రాయి? మామూలు రాళ్ళన్నీ కూడా ప్రకాశవంతమైనటువంటివి కావు, అప్రకాశం. కానీ మణి అంటే ఏంటి? అది ప్రకాశవంతమైనది, అంటే తనకి తానుగా స్వయంగా వెలుగుతూ ఉంటుందన్నమాట. అటువంటి ప్రకాశవంతమైనటువంటి రాళ్ళని ఏమంటారు? మణులు అంటారు. ఏమంటారు? మణులు. అటువంటి మణుల్లో ఒక మణి ఉన్నదట. ఆ మణి పేరు సమంతకమణి. ఏం పేరు? అది ఎవరి దగ్గర ఉందట? మొట్టమొదట సూర్య భగవానుడి దగ్గర ఉందట. సూర్య భగవానుడు ఎవరు? సూర్య భగవానుడు ఏమంటారు తెలుసా? ప్రత్యక్ష నారాయణుడు. మనకి కనబడుతున్నటువంటి దేవుళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక విగ్రహ రూపంలోనూ ఒక తత్వ రూపంలోనూ తెలియబడుతుంటారు. మనకి కళ్ళెదురుగుండా కనిపించేటువంటి దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? సూర్యుడిలోంచి వచ్చాం. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచే వచ్చింది. ఈ సౌరమండలంలో ఉన్నాం మనం. మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవం అనమాట. అందుకని ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి? మనం సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారం చేయడం ద్వారా ఏం తెలుస్తుంది మనకి? అయ్యా, నేను నీ నుంచి వచ్చాను, నేను నీలో భాగమే, నీకంటే నేను వేరు కాదు. ఏమని చెప్పుకోవాలి సూర్య భగవానుడితో మనం? అయ్యా సూర్య భగవానుడా, నేను నీ నుంచే వచ్చాను, నీలోని వాడినే, నీకంటే నేను వేరు కాదు. ఎప్పుడైనా మనం అలా అనుకున్నామా సూర్య భగవానుడితో? లేదు కదా. ఆయనేమో దగదగాయమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు, మనమేమో
మనం తింటే ఉత్సాహంగా ఉంటాం, తినకపోతే నీరసంగా ఉంటాం కదా. కానీ ఈ లోకానికి శక్తినంతా ఇచ్చేది ఎవరు? సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడి దగ్గర ఒక మణి ఉన్నదట, అది సమంతక మణి. ఆ సూర్యభగవానుడిని సత్రాజిత్తు అనేటువంటి ఒక ఆయన ఏం చేశాడు? ఉపాసన చేశాడు. మనం భగవంతుడిని ఏం చేయొచ్చు? పూజ చేయవచ్చు, స్మరించవచ్చు, 24 గంటలు భగవంతుడిని తలుచుకోవచ్చా లేదా? అట్లా నిరంతరాయమానంగా రేయింపవళ్ళు పగలు రాత్రి అహర్నిశం అంటారు కదా. పగలంటే అహం, నిశ అంటే రాత్రి, అహర్నిశం. అట్లాగే త్రివిధావస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, నిద్రలో కూడా భగవంతుడిని కనుక ధ్యానం చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు. అట్లాగూ ఒక ఆయన ఏం చేశాడట? ఉపాసన చేశాడట. ఏం చేశాడు? సూర్యోపాసన చేశాడు. ఆ సూర్యోపాసన వల్ల అతనికి ఏ లబ్ధి చేకూరింది? సూర్య భగవానుడు ఈయన ఉపాసనకు మెచ్చి సత్రాజిత్తు అనే ఆయనకి శమంతకమణిని ఇచ్చాడట. ఆ శమంతకమణి ఏం చేస్తుందట? 8 బార్ల బంగారం ఇస్తుందట రోజుకి. మామూలుగా బంగారం తయారు చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు? కొన్ని క్వింటాల మట్టిని కొన్ని వేల అడుగుల లోతు తవ్వి తీసి దాన్ని వడగడితే అప్పుడు ఇంత బంగారం వస్తుంది. మీరు అందరూ ముక్కు పుడకలు, చెవి పోగులు పెట్టుకున్నారు కదా, బంగారాభరణాలు పెట్టుకుంటారు కదా ఎవరో ఒకళ్ళు, ఇంట్లో అమ్మలు అలా పెట్టుకుంటారు కదా. ఈ బంగారం ఎట్లా వస్తుంది? ఎంతో కష్టపడితే కానీ, కొన్ని వందల మంది కొన్ని వేల గంటలు శ్రమిస్తే కానీ బంగారం కొంచెం ఇంత బంగారం కూడా రాదు. అటువంటిది ఈ సమంతకమణి యొక్క గొప్పతనం ఏంటంటే 8 బార్లు అంటే సుమారు రోజుకి 77 కేజీల బంగారం ఇస్తుందట. ఈ మణి ఏం చేస్తుంది? 77 కేజీల బంగారం ఇస్తుంది. అటువంటి మణిని సత్రాజిత్తు అనే ఆయనకి సూర్యభగవానుడు గారు ఇచ్చారట. ఇస్తే ఆయన ఏం చేశాడు? హ్యాపీగా దాన్ని పూజ గదిలో పెట్టుకున్నాడు, ప్రతిరోజు పూజిస్తూ ఉన్నాడు. 77 కేజీల బంగారం రోజు తీసి పక్కన పెడుతూ ఉన్నాడు. ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే ఆ సత్రాజిత్తు గారి యొక్క బ్రదర్ గారు ఉన్నాడు, అతని పేరు ప్రతేశనుడు. ఏం పేరు? ఆయన గారు ఈ హారాన్ని మెడలో వేసుకున్నారు. ఇప్పుడంటే ఆడవాళ్ళు మాత్రమే హారాలు ధరిస్తున్నారు, కానీ పూర్వం రాజులు వీళ్ళందరూ కూడా హారాలు ధరించేవారు, మళ్ళు వేసుకునేవాళ్ళు. కిరీటాల్లోనూ మెడల్లోనూ ఇట్లా వాళ్ళ చేతికి ఉన్నటువంటి ఉంగరాల రూపంలోనూ, కంకణాలు ఇట్లా అన్నింటిలోనూ మణులు, మాణిక్యాలు, రత్నాలు అన్నీ ఉండేవి. సో ఆ ప్రచేత సమయంలో ఏం చేశాడు? ఆ మణిని వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. ఈ మహానుభావుడు ఇంట్లో పెట్టుకుని వెళ్ళచ్చు కదా, బంగారం అంటే మనం అందరూ బీరువాలో దాచుకుంటాం కదా, ఆయనకి జ్ఞానం ఉండాలి కదా. కానీ ఏం చేశాడు? ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళినప్పుడు ఏమైంది? ఈయన మణి దగదగాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. ప్రకాశిస్తూ ఉంటే ఒక సింహం గారికి ఏం ఆలోచన వచ్చిందంట? బహుశా ఏదో మాంసపు ముద్ద అయి ఉంటుంది అని అనుకుందట. ఓ సింహం ఏం చేసింది? ఆ మణిని చూసి, ఆ మణి ప్రకాశాన్ని చూసి ఇదేదో మాంసం ముద్ద అనుకుని ఆయన మీదకి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి ఏం చేసింది? ఆయన్ని తన పంజాతో ఒక్కసారిగా కొట్టింది. ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏమైపోయింది? ఆ మణిని తీసుకుని అది ఆహారం, అది మాంసముద్ద అనుకుంది కదా, దాని మైండ్లో ఏముంది? మాంసముద్ద అనుకుంది. ఆ మాంసముద్ద అనుకున్నటువంటి హారాన్ని నోటితో ఖర్చుకుని అట్టా వెళ్ళిపోతూ ఉందట. వెళ్ళిపోతూ ఉంటే ఈలోపుగా ఒక ఎలుగుబంటి గారు వచ్చారట. ఎలుగుబంటి గారు వచ్చి, ఆ ఎలుగుబంటి మామూలు ఎలుగుబంటి కాదు, ఆయన ఎవరు? ఆయన పేరు జాంబవంతుడు. ఎక్కడైనా ఆయన త్రేతాయుగంలో ఆయన. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ద్వాపర యుగంలో ఉన్నాం. అంటే కథాంతర్భాగంగా ద్వాపర యుగంలో ఉన్నాం, కృష్ణుడి కాలం కదా. సో ద్వాపర యుగంలో ఉన్నాం. ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి జాంబవంతుడు ద్వాపర యుగంలోకి ఎలా వచ్చాడు? మరి యుగాంతం అయిపోతే అందరూ చచ్చిపోవాలి కదా, అవునా కదా? యుగాంతంలో ఎవరైనా ఉంటారా? కానీ మనకి సప్త చిరంజీవులు ఉన్నారు. సప్త చిరంజీవుల్లో విభీషణుడు, జాంబవంతుడు ఇలా కొంతమంది ఉన్నారు. ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా ఏంటి? ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి గారు ఉన్నారా లేదా? ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నారు? సజీవుడుగా ఉన్నారు. మరి రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారు? నిర్గుణ పరబ్రహ్మ తత్వంగా ఉన్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. రాముడు, కృష్ణుడు ఇట్లా మహాత్ములు, ఇలా అవతార పురుషులు వీళ్ళందరూ ఎలా ఉన్నారు? నిర్గుణ పరబ్రహ్మ తత్వరూపంలో ఉన్నారు. జాంబవంతుడు, విభీషణుడు, ఆంజనేయ స్వామి వారు ఇట్లా కొంతమంది సప్త చిరంజీవులు అంటారు. ఆ సప్త చిరంజీవులకి అన్ని యుగాల్లోనూ వాళ్ళు జీవించేటువంటి అవకాశం ఇచ్చారన్నమాట భగవంతుడు. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ జాంబవంతుడు గారు ఏం చేశారంటే ఈ సింహాన్ని చంపేసేసి ఆ మణిని తీసుకుని తనకు కొడుకున్నాడు అనమాట, చిన్న బేబీ బాయ్. ఆయన ఏం చేస్తున్నాడు? ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నాడు. ఆ ఉయ్యాల్లో ఊగుతున్నటువంటి ఆ బేబీకి ఒక సిస్టర్ ఉంది. ఎవరు ఆమె? జాంబవతి.
ఈ కథ కొంచెం యాక్చువల్గా ఏంటంటే మనకి పాఠ్యాంతరాలు అని ఉంటాయి. పాఠ్యాంతరాలు అంటే ఒక కథని ఒక దగ్గర ఒకలా చెప్తారు, ఇంకొక దగ్గర ఇంకోలా చెప్తారు. అంటే ఒక గ్రంథంలో, ఒక పురాణంలో, ఒక ఉపనిషత్తులో ఒక కథ ఒకలా ఉంటే అదే కథ కొంచెం మారి వేరే పురాణంలో ఇంకోలా ఉంటుందన్నమాట. మామూలుగా చాలామంది ఏం చదువుకుని ఉంటారు, ఈ సమంతకమణి ఉపాఖ్యానంలో జాంబవతియే పసిపాప, ఆ పసిపాప ఉయ్యాల్లో ఊగుతుంటే ఈ జాంబవంతుడు గారు ఆ యొక్క సమంతమణిని తీసుకొచ్చి ఆ ఉయ్యాల కడితే ఆవిడ ఆ మణిని కృష్ణుడు గారు చూసి లాక్కుంటే ఆవిడ ఏడిచిందని, ఆ తర్వాత ఏదో జరిగిందని చెప్తారు. కానీ ఇంకో పాఠ్యాంతరం ఏంటంటే జాంబవతి గారికి ఒక సోదరుడు ఉన్నాడు, ఉయ్యాల్లో ఊగేటువంటి సోదరుడు ఉన్నాడు. ఆయన జాంబవంతుడి యొక్క కొడుకు అనమాట. అతగాడి కోసం జాంబవంతుడు ఏం చేశాడు, ఆ ఉయ్యాల్లో ఒక టాయ్లాగా కట్టాడు. కడితే ఆ పిల్లడు హాయిగా ఆనందిస్తూ ఉన్నాడు. సరే, ఈ లోపుగా ఏమైపోయింది, ఈ సత్రాజిత్తు గారు ఎప్పుడైతే సూర్యుడి దగ్గర ఈ సమంతకమణిని తీసుకున్నారో అప్పుడే శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు, ఈ మణి నాకు ఇస్తావా అని అడిగాడు. ఎవరిని? సత్రాజిత్తుని. అయ్యో, శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి ఏం చేసేవాడు? శ్రీకృష్ణుడు బాల్యంలో ఏం చేసేవారు? వెన్న దొంగ కదా. సో కృష్ణుడి మీద చిన్నగా ఆల్రెడీ ఒక రిమార్క్ ఉందన్నమాట. వీడు వెన్న దొంగ, ఆ తర్వాత గోపికలు వస్తే వాళ్ళ యొక్క వస్త్రాలను అపహరించాడు, ఇట్లాంటి భావాలు ఉన్నాయి లేవా? ఎప్పుడో చిన్నప్పుడు చైల్డిష్గా చేశాడు అనుకోండి, పెద్ద అయిన తర్వాత కూడా అలా చేస్తారా? లేదు కదా. కానీ ఆయన మీద ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొత్తానికి ఏమైంది, ఈ సమంతకమణి మీద శ్రీకృష్ణుడు మనసుపడ్డాడు కాబట్టి తన తమ్ముడు ఇంకా ఇంటికి రాకపోయేటప్పటికీ బహుశా నా తమ్ముడికి ఏదో ఆపద సంభవించి ఉంటుంది, ఆపద కూడా శ్రీకృష్ణుడి వల్లనే వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఆ రోజున సమంతకమణిని చూసి నాకు ఇమ్మని చెప్పేసి అడిగాడు. సో ఖచ్చితంగా నా తమ్ముడిని శ్రీకృష్ణుడే ఏదో చేస్తుంటాడు అని అనుకున్నాడు సత్రాజిత్తు. అనుకోవచ్చలేదా? మన దగ్గర ఏదైనా వస్తుంది అనుకోండి, పక్కన వాళ్ళు చూసి వావ్ భలే ఉంది అన్నారనుకోండి, మనకు అది వస్తువు కనిపించలేదు అనుకోండి, వెంటనే ఎవరు గుర్తుకొస్తారు? వావ్ భలే ఉంది అన్న వాళ్ళే గుర్తుకొస్తారా లేదా? అట్లాగే సత్రాజిత్తు గారికి ఎవరు గుర్తుకొచ్చారు? శ్రీకృష్ణుడు గుర్తుకొచ్చాడు. గుర్తుకొచ్చి కృష్ణుడే ఏదో చేశాడు అనుకున్న సరాసరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. నా తమ్ముడు కనపట్టలేదు, సమంతకమణి మిస్ అయింది, నువ్వే ఏదో చేశావు అనగానే మొత్తానికి ఏం చేశారంటే ఈ గోలంతా పడలేక వీళ్ళు అందరూ కలిసి అసలు ఈ ప్రచేతస్థుడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి వెతికారు. వెతికితే మనోడు ఒక డెడ్ బాడీగా దొరికాడనమాట. దొరికిన తర్వాత ఏమైంది, అక్కడ సింహం యొక్క అడుగుజాడలు ఉన్నాయి. మనకి ఇప్పుడు నార్కోటిక్స్, ఆ తర్వాత ఇప్పుడు చేస్తూ ఉంటారు కదా, సినిమాలు చూస్తుంటాం కదా, ఎవరు చేశారు ఈ హత్యని అని చెప్పేసి. అట్లాగూ అప్పుడు కూడా ఫోరెన్సిక్ వాళ్ళలాగా వీళ్ళు ఏం చేశారు, ఆ సింహపు అడుగుజాడల్లో చూసి అదిగో సింహం చంపింది అయి ఉంటుంది అని కృష్ణుడు అంటాడనమాట. సింహం ఏం చంపుండదు, నువ్వే కత్తితో పొడి చేసి ఆ యొక్క ప్రచేతనుడి శరీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటావు, అదో గుర్రం చచ్చిపోయింది, ప్రచేతను చచ్చిపోయాడు, ఆ చచ్చిపోయిన శవాన్ని సింహం తిని ఉంటుంది, నువ్వే ఏదో చేసావు, నా సమంతకమణి నాకు ఇస్తావా లేదా అని చెప్పేసి కృష్ణుడు గారిని అడిగాడట సత్రాజిత్తు. అయ్యో ఇది ఎక్కడ కర్మరా బాబు, నేను ఏదో పొరపాటున మణి బాగుంది కదా అని చెప్పేసి నాకు ఇమ్మని చెప్పేసి అంటే ఇంత గొడవ చేశాడు అనుకుని ఇది ఎక్కడ కర్మ అని చెప్పేసి ఆ సింహపు అడుగుజాడలను పట్టుకుని కృష్ణుడు గారు ఏం చేశారట, అలా నెమ్మదిగా తన పరివారంతో నడుచుకుంటూ వెళ్ళారట. వెళ్ళగానే ఆ సింహం కూడా ఒక చోట చచ్చిపోయి ఉందంట. ఏమైంది, ఆ సింహం కూడా ఒక చోట చచ్చిపోయి ఉందట. ఆ చచ్చిపోయి ఉన్నటువంటి సింహాన్ని చూసి ఆ సింహం పక్కన ఏమైంది, ఎలుగుబంటి యొక్క అడుగుజాడలు ఉన్నాయట. ఏమైంది, కాస్తంత నిశ్శబ్దంగా ఉండాలి. ఎలుగుబంటి యొక్క అడుగుజాడలు ఉన్నాయట. ఆ ఎలుగుబంటి అడుగుజాడలను పట్టుకుని నెమ్మదిగా కృష్ణుడు గారు వెళ్ళారట. వెళ్తే అది ఒక గుహలోకి వెళ్ళిందట. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ గుహలో ఒక పిల్లోడి యొక్క ఉయ్యాల ఉంది. ఆ ఉయ్యాల పక్కన ఒక అందమైనటువంటి భామ ఉన్నది. ఆమె ఏం చేసింది, ఆ కృష్ణుడి యొక్క ముగ్ధ మనోహర సౌందర్య రూపాన్ని చూడగానే ఆవిడ ఫుల్లీ ఫ్లాట్ ఏమైపోయారు. ఆ యొక్క కృష్ణుడి యొక్క వర్చస్సుకి, ఆయన పుంసామోహన రూపాయ కదా, రాముడైన కృష్ణుడైన వాళ్ళు ఎలా ఉంటారు, ఎవరికైనా ఆయన చూడగానే వెంటనే ఆహా ఏమి దివ్య మనోహర సౌందర్య మానసము, ఆయన చంద్రబింబం లాంటి ముఖము, ఇట్లా రకరకాలుగా వారికి ఏమవుతుంది, అబ్బా అనిపించేస్తున్నాడు. ఆయన చూడంగానే మళ్ళీ నాన్నగారి కోపం వస్తుంది కదా. ఆవిడేం చెప్తుందంటే ఒక శ్లోకం చెప్తుంది. పొద్దున మనకి వ్రతకథప్పుడు ఒక శ్లోకం చెప్పారు, గుర్తుందా మీకు? ఆ శ్లోకం నాకు గుర్తులేదు, పుస్తకం ఎక్కడైనా ఉంటే అనే పుస్తకం ఒకసారి ఉంటే చూడండి. ఓకే, ఆవిడ ఒక శ్లోకం చెప్పిందట. ఆ శ్లోకం యొక్క భావం ఏంటి, ప్రచేతసు నుండి సింహం చంపింది, సింహాన్నేమో జాంబవంతుడు చంపాడు, జాంబవంతుడేమో హారాన్ని తీసుకుని తన బాలుడి యొక్క ఉయ్యాలకి ఒక టాయ్ లాగా కట్టాడు, ఆ టాయ్ నీదే నాయన సుందరవదన, నువ్వేం కంగారు మాకు అని చెప్పేసి ఆ బాలిక ఏం చేసింది, బాలిక కాదు ఆవిడ ఒక యవ్వనం అయితే
జాంబవతి గారు ఏం చేశారు, అన్యాపదేశంగా కృష్ణుడికి చెప్తున్నట్టుగా చెప్పి, ఎవరికి చెప్పారు, ఆ బాలుడికి చెప్తున్నట్టుగా కృష్ణుడికి మొత్తం స్టోరీ చెప్పేసింది ఆవిడ. ఎవరు, జాంబవతి గారు. సరే అని చెప్పేసి కృష్ణుడు ధైర్యంగా వెళ్ళిపోయి ఆ ఉయ్యాల పల్లకి కట్టినటువంటి ఆ టాయ్ని, అదే ఆ మణిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుండగానే జాంబవంతుడు వచ్చాడు. ఎట్లా వచ్చాడు, మనం ఈ మధ్య ఆదిపురుషు అనే సినిమా చూసాం కదా, దానిలో ఎలాగైతే ఉన్నారో అలాగూ జాంబవంతుడు ఒక ఎలుగుబంటికి స్వరూపం కదా, అలా ఉండి కృష్ణుడి మీదకి అటాక్ చేస్తాడనమాట. వాళ్ళిద్దరూ ఘోరంగా, ఆయన ఆ చెట్టుని తీశాడు, ఈ చెట్టు ఈయన మీద తీశాడు, ఆయన బండరాయిని తీశాడు. ఈ బెలూన్ని మనం ఎత్తినంత తేలిగ్గా ఆయన ఏం చేశాడు, ఆ బండరాయిని ఎత్తేసాడు అనమాట. అట్లాగూ ఒకళ్ళొకళ్ళు ఘోరంగా కొట్టుకున్నారు, బీభత్సంగా కొట్టుకున్నారు. ఈయన జాంబవంతుడేమో ఇప్పుడు త్రేతాయుగం వాడు, ద్వాపరయుగంలో కృష్ణుడేమో వెరీ యంగ్, ఎనర్జెటిక్, బాహుబలి అనమాట. సో కృష్ణుడేమో బలంగా ఉన్నాడు, ఆయన బలం పెరుగుతుంది, జాంబవంతుడు బలం ఎక్కువ తగ్గుతూ ఉంది. సో అప్పుడు అర్థమైందనమాట, నాతో పాటు 21 రోజులు నన్ను ఓడించి యుద్ధం చేయగలిగాడంటే ఈయన సాక్షాత్తు త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడే. ఆ రోజున నేను త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిని చూసి ఆయన యొక్క ఆలింగనం చేసుకోవాలనుకున్నాడు రాముడిని. ఎవరు, జాంబవంతుడు. అప్పుడు రాముల వారు చెప్పారట, నాయన ఈ జన్మలో కాదు, నా నెక్స్ట్ అవతారంలో నువ్వు నాతో ఈ విధంగా నీ కోరిక నెరవేర్చేటువంటి పని వచ్చే అవతారంలో చేస్తానని చెప్పేసి రాముల వారు ఆశీర్వదిస్తారట. ఎవరికి, జాంబవంతుడికి. అలా జాంబవంతుడు గారు ఆయన చిరంజీవుల్లో, సప్త చిరంజీవుల్లో ఆయన కూడా ఒకటిగా ఉండి మొత్తానికి ఏమైందంటే ఆయన ద్వాపరయుగం వరకు వచ్చి మొత్తానికి కృష్ణుడి చేత ఆయన యొక్క కోరిక, అంటే ఆ మల్ల యుద్ధం చేయించుకోవాలనేటువంటి కోరిక నెరవేరిందనమాట. ఎప్పుడైతే ఈయన రాముడని తెలిసిందో వెంటనే ఎవరైనా గొప్పగా మంచి పురుషుడు, అందమైనటువంటి వాడు, తర్వాత రాజు, మహానుభావుడు, యోగ్యుడు అని తెలిస్తే ఏం చేస్తారు, వాళ్ళ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. అట్లాగే జాంబవంతుడు ఏం చేశాడు, ఆ శమంతమణిని జాంబవంతుని కూడా నువ్వే పెళ్లి చేసుకుని ఆయన అని చెప్పేసి వాళ్ళ బిడ్డనిచ్చి పెళ్లి చేసి కృష్ణుడు పంపించేస్తాడు. కృష్ణుడు పంపించేయగానే ఇక్కడ వరకు బాగానే ఉంది. కృష్ణుడు వెళ్ళిపోయి ఆ శమంతమణిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఈలోపుగా ఏమైంది, ఇది ఒక కథ. ఇప్పుడు ఇక్కడ వరకు జరిగినటువంటి కథని ఒక్కొక్క పాఠ్యాంతరంలో వింటాం. కానీ ఈలోపుగా ఏమైంది, సత్యభామ గారు ఏం చేస్తారంటే, సత్యభామ గారు ఎవరు, సత్రాజిత్తు గారి యొక్క కుమార్తె. ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క సమంతపణిని తీసుకెళ్ళి సత్రాజిత్తుకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసేయగానే అప్పుడు సత్రాజిత్తు ఏం చేస్తాడు, అయ్యో నేను ఎంత పొరపడ్డాను, నిన్ను అనవసరంగా తప్పుగా అనుకున్నాను అని చెప్పేసి ఆ యొక్క సమంతకమణితో పాటు ఆ యొక్క సత్రాజిత్తు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యభామ గారిని కూడా ఈ కృష్ణుడి గారికి ఇచ్చి వివాహం చేసేస్తారు. వివాహం చేయగానే ఇప్పుడు జాంబవతి గారు, మొత్తానికి ఈ కథలో ఏమవుతుందంటే, జాంబవతి గారేమో సత్యభామ గారిని ఇంప్రెస్ చేయడానికి నువ్వు ప్రజలను చంపావని, సత్యభామ గారేమో జాంబవతిని ఇంప్రెస్ చేయడానికి ప్రజలను చంపామని చెప్పేసి ఇంకో పాఠ్యాంతరం కూడా ఉందన్నమాట ఈ కథలో. సో మొత్తానికి ఏంటంటే, ఆయనకి ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా నీలాపనిందలు అనేవి తప్పడంలా. ఈ ప్రాసెస్లో కృష్ణుడికి ఏం చేయాలో పాల్గొనడంలా. శ్రీకృష్ణుడు పరమాత్మ కదా, ఆయన లీలా నాటక సూత్రధారి, జగన్నాటక సూత్రధారి. ఆయన తెలియక కాదు, మన ముందు నటన అన్నమాట. సో ఆయన ఏం చేశాడు, దిగాలుగా కూర్చున్నాడు. ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు దిగాలుగా కూర్చున్నాడు. అప్పుడు ఎవరు ఎంటర్ అయ్యారు, నారదుల వారు ఎంటర్ అయ్యారు. నారదుడు అంటే ఎవరు, నారందదాతీతి నారద, జ్ఞానం ఇచ్చేవాడు నారదుడు గొప్ప గురువు. త్యాగరాజు గారికి కానీ ఇంకెవరికైనా కానీ గొప్ప మహానుభావులకి, ప్రహ్లాదుడికి, ఆ తర్వాత మన ఇంకా బాలభక్తులు, ధ్రువుడు, వీళ్ళందరికీ కూడా గురువు ఎవరు, నారద మహర్షి వారు అనమాట. ఆ నారద మహర్షి వారు కృష్ణుడి దగ్గరికి వచ్చి, నారద నువ్వు పలానా టైంలో ఒక భాద్రపద చవితి నాడు, ఆ వినాయక చవితి నాడు నువ్వు పాలల్లో ఆ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూసావయ్యా, దానివల్లే నీకు నీలాపనిందలు వచ్చినాయి, నువ్వేమో చిన్నప్పుడు వెనదొంగతనం చేసావని చెప్పేసి ఇప్పుడు కూడా దొంగనే అనుకుంటున్నారు, నువ్వు సమంతకమణికి నీకు సంబంధం లేకపోయినా ఆ ఆరోపణ నిన్నే చేస్తున్నారు, నువ్వు తీసుకొచ్చినా కానీ నువ్వు వేరే కారణం చేత దొంగతనం చేసి ఈ విధంగా మిస్లీడ్ చేసావని చెప్పేసి ఇంకా నీలాపనిందలు నీకు తప్పడం లేదు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఈ సమంతకమణి అక్రూరుడి దగ్గరికి వెళ్తుంది. చివరికి కృష్ణుడి యొక్క సోదరుడు అయినటువంటి బలరామకృష్ణుడు కూడా కృష్ణుడిని అపోహపడతాడు. సో మొత్తానికి ఈ కథ ఇంకా పాఠ్యాంతరాల్లో ఇంకా చాలా ఉందన్నమాట. సరే, సమయాభావం వల్ల నేను ఇక్కడికి ముగిస్తున్నాను. అయితే నారదుడు వారు ఏం చెప్తారంటే, నాయన ఇంకా అయిపోయింది, ఇక నీలాపనిందలు నీకు వద్దనుకుంటే నువ్వు శుభ్రంగా వినాయక చవితి నాడు వినాయకుడికి వ్రతం చెయ్యి, ఈ కథలన్నీ చదువుకో, ఆ వినాయకుడిని దండం పెట్టుకుంటే నీకు అక్షంతుల్ని శిరస్సును వేసుకుంటే ఈ నీలాపనిందలు తప్పుతాయని చెప్పేసి కృష్ణుడు గారు కూడా
ఒక ద్వాపర యుగంలో ఒకానొక గణేష్ చతుర్థి నాడు మళ్ళాగా వినాయకుడిని పెట్టి ఆయనకి ఆ పత్రితో పూజ చేసి ఆ కథ చదువుకుని అక్షంతలు ఎత్తిమే చేసుకుంటే అప్పుడు ఆయన యొక్క నీలాపనిందలన్నీ పోయినాయి అనమాట. అయితే ఇన్ని పాఠ్యాంతరాలు ఉన్నాయి కదా, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు కథ కదా, మరి మనం ఏం చేయాలి, ఏ కథ ప్రమాణము అని అనుకుంటే ఇక్కడ సమంతకమణి ఉపాఖ్యానం కోసం ఆవిడ జాంబవతి గారు ఒక శ్లోకం చెప్పారు కదా, ఆ శ్లోకం ఇక్కడ రాయలేదు. ఓ బాలుడు ప్రచేతనుని సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు, జాంబవంతుడి యొక్క ఆ మణిని తీసుకొచ్చి బాలుడి యొక్క ఉయ్యాల కట్టాడు, ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి మణి నీదేనాయన ఓ సుందర మందాకార అని చెప్పేసి కృష్ణుడికి అన్యాపదేశంగా చెప్పింది కదా. ఇంతవరకు ఎవరైతే ఈ కథను చదువుకుంటారో, ఆ కథ చదువుకున్న నక్షత్రం ఎత్తి మీద ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి పొరపాటున కనుక వాటి రోజున చంద్రదర్శనం జరిగితే నీలాపనిందలు అనేవి ఉండవనేది కథ సారాంశం. అయితే ఇప్పటివరకు ఇప్పుడు మనం విన్నది ఏంటంటే పురాణ కథ. పురాణం అంటే ఏంటి? పురా అభినవం ఇది పురాణం. ఎప్పుడైనా ఉన్నారా ఈ డెఫినేషను? సంస్కృతంలో ఉన్నటువంటి ప్రతి పదానికి ఒక నిర్వచనం ఉంటుంది. అంటే ఈ కథ ఒక పురాణ అంతర్గతంగా చెప్పబడినప్పటికీ మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఈ పురాణ కథల్ని కేవలం పురాణ కథలుగా తీసుకోకూడదు. ఆ పురాణ కథల్లో ఒక అంతరార్థము, ఒక పరమార్థము, ఒక తత్వం దాగి ఉంటుందన్నమాట. అంటే వినాయకుడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు, ఆ తర్వాత ఈ మణి అంటే ఏమిటి, మణి అంటే ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాం, స్వయం ప్రకాశకం. అట్లా ప్రతి ఒక్క అంశానికి జాంబవంతుడు అంటే ఎవరు, ఆ సత్రాజిత్తుడు అంటే ఎవరు, ఆ ప్రతి పదానికి ఒక్కొక్క అంతరార్థం పరమార్థం ఉంటుందన్నమాట. మనం అట్లా కథలో ఉన్నటువంటి కేవలం భౌతికమైనటువంటి అంశాన్ని మాత్రమే తీసుకోకుండా దానిలో మూలంగా చెప్పబడినటువంటి తత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేయాలి. ఈ కథలో కూడా ఒక తత్వపరమైనటువంటి అర్థం ఉంటుంది. ప్రస్తుతానికి నేను మీకు అది చెప్పేటువంటి పరిస్థితిలో లేను, కానీ మీరందరూ ఏం గుర్తుపెట్టుకోవాలి, కథని కథగా తీసుకుంటే మనం ప్రయోజనం పొందలేము. ఏ పురాణమైనా సరే, ఏ గాథ అయినా సరే, మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ఏ అంశమైనా సరే దానికంటూ ఒక పరమార్థము, ఒక మూలార్థము, ఒక తత్వార్థం దాగి ఉంటుంది. దాని లక్ష్యార్థం అని కూడా అంటారు. అర్థమైందా? వెర్బల్గా చెప్పేటువంటి దాన్నేమో వాచ్యార్థం అంటారు. దాని యొక్క మూలమైనటువంటి యాక్చువల్ మీనింగ్, ఎస్సెన్స్ ఆఫ్ ద ఎంటైర్ స్టోరీ తెలుసుకోవడానేమో లక్ష్యార్థం అంటారు అనమాట. మనం కేవలం వాచ్యార్థం విని అక్కడితో ఆగిపోకూడదు. దాన్ని దేనికోసం చెప్పబడింది అనేటువంటి లక్ష్యం తెలుసుకోవాలన్నమాట. అర్థమైందా? మీకు చిన్న పెట్టగా చెప్పి వాళ్ళు ముగిస్తాను. అనగనగా ఒక గురుకులంలో మీలాగానే చదువుకోవడానికి పిల్లలు వచ్చారట. గురువుగారు పాఠం చెప్తున్నారు. ఈలోపుగా ఒక న్యూ జాయినీ వచ్చాడు. న్యూ జాయినీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, అయ్యా మా పిల్లోడిని మీ దగ్గర ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి గురుకులంలో మాస్టర్ దగ్గర పిల్లోడిని జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే మన మాస్టర్ ఏం చేశారు, సరే నాయన నువ్వు గురుకులానికి వచ్చావు కదా, రోజు ఈ అంట్లు తోము, మన అన్నపూర్ణాలయంలో అంట్లు ఉంటాయి కదా, అట్లా ఈ అంట్లు తోము అని చెప్పారట. సో మనవాడు వచ్చే దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు చక్కగా అన్నపూర్ణాలయంలో అంట్లు తీసుకుంటున్నాడు, తోముతున్నాడు. ప్రతిరోజు అతని పని ఏంటి, ఉదయం అంట్లు తీసుకోవడం, తోమడం, మధ్యాహ్నం అంట్లు తీసుకోవడం, తోమడం, సాయంత్రం అంట్లు తీసుకోవడం, తోమడం. ఒక 6 నెలలు అయ్యింది. ఇన్ని నెలలు మనమైతే ఊరుకుంటామా? ఊరుకోం కదా. ఏంటంటే నేను చదువుకోవడానికి వస్తే నా చేత అంట్లు తోమిస్తారా మీరు అని గొడవ చేస్తాం లేదా? కానీ ఆ పిల్లోడు అలా చేయలేదట. ఏం చేశాడు, గురువుగారు చెప్పారు, గురువుగారికి శుశ్రూష చేయాలి, నాకు ఒక సేవా భాగ్యం దొరికింది, గురువుకి శుశ్రూష చేయడం కంటే గొప్ప అవకాశం ఈ జన్మకి, మానవ ఉపాధికి ఉండదు. మానవ జన్మ ఉపాధి ఎందుకు వచ్చింది, ఈ శరీరం ఎందుకు వచ్చింది, పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. ఏమన్నారు, పరోపకారార్థం ఇదం శరీరం. అంటే ఈ శరీరం ఎందుకు వచ్చిందా అంటే ఇంకొకరికి ఉపయోగపడటానికి వచ్చింది. ఒక తాటి చెట్టు ఉందనుకోండి, ఆ తాటి చెట్టులో ఏ ఒక్క అంశము కూడా నిరుపయోగమై ఉండదు. చెట్టు చచ్చిపోయిన తర్వాత కూడా కట్టెలు కావడానికో, ఇంటి మీద అదే మన పందిళ్ళు వేసుకోవడానికో, దేనికో దానికి ఉపయోగపడుతుందా లేదా? అట్లా ఒక చెట్టు ఏ విధంగా అయితే దాన్ని బతుకున్నప్పుడే నీడనిస్తుంది, ఫలాలను ఇస్తుంది, అన్నీ ఇస్తుందా లేదా? అట్లాగే మనిషి అనేటువంటి వాడు కూడా ఎలా ఉండాలి, ఈ యొక్క శరీరాన్ని ఎప్పుడూ కూడా 10 మందికి ఉపయోగపడేట్టుగా, దేశానికి ఉపయోగపడేట్టుగా, సమాజానికి ఉపయోగపడేట్టుగా, మనం బతుకున్నంత కాలం కూడా 10 మందికి ఉపయోగపడేట్టుగా ఒక కొవ్వొత్తి ఉందనుకోండి, ఎట్లాగైతే తాను కరుగుతూ వెలుగునిస్తుందో అట్లాగే మనం కూడా ఎట్లా ఉండాలి, మనము 24 గంటలు కూడా ఈ శరీరం అనేటువంటిది ఇంకొకరికి ఉపయోగపడటానికి సేవా మార్గాన్ని ఎంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనందరం కూడా ఏం చేస్తున్నాం, నిన్న అక్కడ తుఫాను బాధితులు వరద బాధితులకి మనందరం మగపిల్లలందరూ కలిసి పులిహార పొట్లాలకు కట్టారా లేదా, అక్కడికి వెళ్ళి పంచిపెట్టారా లేదా? ఇట్లా సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి ఎక్కడెక్కడ అవకాశం దొరికితే, అది రాత్ర పగల, చిన్నదా పెద్దదా అనేటువంటి తేడా లేకుండా ఎప్పుడెప్పుడు నాకు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూడాలి.
ఎప్పుడు నేను ఇంకొకరికి సహాయపడగలనా అనేటువంటి ఒక సంసిద్ధతతో ఉండాలి. అది మనం నేర్చుకోవాలన్నమాట. సరే, ఈ బాలుడు ఏం చేశాడు? అతడేమి నా చేత అంట్లు తోమిస్తున్నారు అని బాధపడకుండా ఏం చేశాడు? అంట్లు తోముతూ ఉన్నాడు అనమాట. గురువుగారు ఈ పిల్లోళ్ళలో మంచి శ్రద్ధను గమనించారు. ఇందాక మిమ్మల్ని అడిగాను కదా, శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే చాలా తీక్షణంగా చెప్పే దాని మీద గురిపెట్టి వినడమా? అటెన్షన్ పే చేయడమా? అంతేనా? శ్రద్ధ అంటే వివేక చూడమని అనేటువంటి గ్రంథంలో శంకరాచార్య గారు చెప్తారు ఒక నిర్వచనం. గురువాక్యేషు శాస్త్రవాక్యేషు సత్యత్వ బుద్ధి ఇది శ్రద్ధ. ఏమిటండి? గురువాక్యేషు శాస్త్రవాక్యేషు సత్యత్వ బుద్ధి ఇది శ్రద్ధ. అంటే మనకి ఎవరైతే వేదాంతపరమైనటువంటి లేదంటే భగవత్ సంబంధితమైనటువంటి విషయాలు చెప్పేటువంటి గురువులు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు సత్యమైనవే, ఇవి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి అంశాలు సత్యమైనవే అనేటువంటి విశ్వాసంతో ఎవరైతే ఆ యొక్క వాక్యాలను వింటారో, ఆ విధంగా ఇది సత్యమే, ఇది నిజమే, శాస్త్రాలు అబద్ధం చెప్పవు, గురువులు అబద్ధం చెప్పరు అనేటువంటి జ్ఞానులు అబద్ధం చెప్పరు, అవతార పురుషుల నోట అసత్యం అనేది పలకదు అనేటువంటి భావంతో ఎవరైతే ఆ యొక్క విషయాల్ని ఆలకించి వాళ్ళ యొక్క జీవితంలో వాటిని ఆచరణలో పెడతారో అటువంటి విధంగా వినగలిగేటువంటి నేర్పుకి శ్రద్ధ అని పేరు. ఇప్పుడు ఏమర్థమైంది? శ్రద్ధ అంటే ఏంటి? గురువాక్యేషు శాస్త్రవాక్యేషు సత్యత్వ బుద్ధి, వాళ్ళు చెప్తుంది సత్యమే అనేటువంటి గట్టి విశ్వాసంతో ఆ చెప్పిన విషయాన్ని ఆలకించడాన్ని శ్రద్ధ అంటారు. ఈ పిల్లవాడు శ్రద్ధగా అంట్లు తోముతున్నాడు. గురువుగారు అంట్లు తోమని చెప్పారు కదా, నేను గురువుగారి దగ్గరికి ఎందుకు వచ్చాను? జ్ఞానం పొందడం కోసం వచ్చాను. గురువుగారి దగ్గరికి ఎందుకు వస్తారు? వివేకం పొందడం కోసం వస్తారు. ఆ వివేకాన్ని జ్ఞానాన్ని పొందడం కోసం వచ్చినటువంటి వ్యక్తికి గురువుగారు ఏం చేశారు? అంట్లు తోమని చెప్పారు. సరే, గురువుగారు అబ్బాయి దగ్గరికి వచ్చారు. నాయన, నువ్వు వచ్చి ఒక 6 నెలలు అయింది కదా, 6 మాసాలు అయింది కదా, ఏం నేర్చుకున్నావు అని అడిగారు. అంట్లు తోమడం వల్ల ఏం నేర్చుకుంటామండి చెప్పండి? అంట్లు తోమడం వల్ల ఏమైనా నేర్చుకోవచ్చా? ఏం నేర్చుకోమా? మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అంట్లు తోముతారా లేదా? మీరందరూ ప్రతిరోజు భోజనం చేస్తున్నారు, మీ పళ్ళలు కడుగుతారా లేదా? ఆ అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా సమాధానం? శ్రద్ధగా వినాలి అందరూ, అటెన్షన్ ప్లీజ్. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, గురువుగారండి, పాత్రలు తోమేటప్పుడు బయట శుభ్రంగా ఉండడం కంటే లోపల శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యమని తెలుసుకున్నానండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? పాత్రలు తోమేటప్పుడు బయట శుభ్రంగా ఉండటం కంటే లోపల శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకని? ఇప్పుడు మీ అందరి ఇళ్ళల్లో కూర వండేటువంటి మూగుడు ఉంటుందా? పాలు కాసుకునే గిన్నె ఉంటుందా? పాలు కాసుకునే గిన్నెలో పాలు కాస్తారా? మూగుళ్ళో గిన్నె పాలు కాస్తారా? ఏమండి, ఏమవుతుందండి మూగుళ్ళో పాలు కాస్తే? అయ్యో, ఎందుకని? మీరు శుభ్రంగా తోమారు కదా, సర్ఫ్ ఎక్సెల్ తోమో లేదంటే వింబార్తో తోమారు కదా. ఎందుకు విరిగిపోతాయి? మూగిళ్ళలో పాలు పోసి కాస్తే ఎందుకు విరిగిపోతాయి? అంటే మనం ఎంత శుభ్రం చేసినప్పటికీ కూడా పాత్రోచితమైనటువంటి ధర్మం ఉందా లేదా? అందుకని పాలు కాసే గిన్నెలోనే పాలు కాస్తారు. అట్లాగే ఇక్కడ పాత్ర అంటే ఏంటంటే మనకి ఇవ్వబడినటువంటి పాత్ర. మనం ఇప్పుడు ఏ పాత్రలో ఉన్నాం? మీరందరూ విద్యార్థి పాత్రలో ఉన్నారు, అవునా కదా? మాస్టర్లందరూ ఉపాధ్యాయ పాత్రలో ఉన్నారు. సమాజంలో మనం అందరం ఒక పౌరుల పాత్రలో ఉన్నాం. అందరూ 18+ కదా, 18+ ఉన్న వాళ్ళందరూ పౌరుల పాత్రలో ఉన్నారు. అట్లా ఈ పాత్రని మనం జాగ్రత్తగా పోషించుకోవాలన్నమాట. ఈ పాత్రని మనం ఎప్పుడు కూడా మన అంతరంగంలో శుద్ధిని కలిగి ఉండాలి. అర్థమైందా? అంట్లు తోమడంలో అతను తెలుసుకున్నాడు, బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధి చాలా ఇంపార్టెంట్ అనుకున్నాడు. శుభ్రంగా స్నానం చేశామా, విభూతి ధరించామా, కుంకుమ పెట్టుకున్నామా, ఇంకా సెంటు కొట్టుకున్నామా, ఇది కాదు. అంతరంగంలో మనం కల్మషం లేకుండా ఉన్నామా లేదనేది ఇంపార్టెంట్. అమ్మవారు చెప్పినటువంటి మాటల్లో ఒక చక్కని మాట చెప్తాను ఇవాళ. టేక్ హోమ్ మెసేజ్. ఎప్పుడైనా కానీ మనం ఒక ప్రవచనం కానీ, ఒక క్లాస్ కానీ, లేదంటే ఏదైనా వింటున్నాం అనుకోండి, ఆ వింటున్నప్పుడు మనం ఆ ముగింపులో ఒక విషయాన్ని మనం తెలుసుకుని ఇంటికి వెళ్ళాలట. దాన్ని ఏమంటారు? టేక్ హోమ్ మెసేజ్ అంటారు. ఏమంటారు? టేక్ హోమ్ మెసేజ్. అంటే ఇవాళ నేను ఈ విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని నేను నా బుర్రలో పెట్టుకుని ఇంటికి వెళ్తున్నాను అంటే మన జీవితంలో మనం ఆచరణలోకి తీసుకోవాలి. ఇవాళ మన టేక్ హోమ్ మెసేజ్ ఏంటి? అమ్మవారు చెప్పారు, పవిత్రత అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తిలో లోపం చూడనటువంటి దృష్టి ఏదైతే ఉందో అదే పవిత్రత. పవిత్రత అంటే ఏంటి? ఎదుటి వారిలో లోపాన్ని చూడనటువంటి దృష్టి ఏదైతే ఉన్నదో దానికి పవిత్రత అని పేరు. ఇది ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. జిల్లెలు కూడా అమ్మవారు చెప్పారనమాట. పవిత్రత అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తిలో, మనందరం ఏం చేస్తాం? ఎదుటి వ్యక్తిలో ఏదో ఒక
ఫాల్ట్ని గమనిస్తూ ఉంటాం లేదా? అరే నువ్వు అది లేవు, నువ్వు ఇలా లేదు, నువ్వు అలా చేయాలి, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు తప్పు, ఇలా అంటూ ఉంటాం లేదా? అంటే దోషం గమనించడం తప్పేం కాదు, దోషాన్ని మాత్రమే ఎంచి చూడటం తప్పనమాట. గుణదోషాలు అనేటువంటి ప్రతి ఒక్కరిలో ఉంటాయి, కానీ మనం వాటిని సరిచేసే నిమిత్తంలో ఒక శ్రేయశీలంగా ప్రేమపూర్వకంగా చెప్పడంలో తప్పులేదు. కానీ దోషాన్ని ఎంచి చూసేటువంటి చూపు మాత్రం కరెక్ట్ కాదు. ఎదుటి వ్యక్తిలో దోషాన్ని చూడనటువంటి చూపు ఏదైతే ఉందో దానికే పవిత్రత అని పేరు. అర్థమైందా? మనందరం కూడా ఈ వినాయక చవితి నుంచి మనలో మూలాధార చక్రానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆ వినాయకుడిని మనం మేల్కొల్పాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ నిరంతరాయమానంగా ఈ వినాయక చవితి నుంచి మనం గణపతి స్మరణ చేస్తూ ఉండాలి. వాళ్ళతో ఆపేయకూడదు. గం 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 గణపతి, గం 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 గణపతి, గం 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 గణపతి అని ఆ బీజాక్షరమంతో సహితంగా గణపతిని స్మరిస్తూ ఉండాలి. ఆ గణపతి మనకు విద్యాబుద్ధులందరినీ అందించాలని కోరుకుంటూ, మనందరం కూడా జీవితంలో విజయశిఖరాన్ని అధిరోహించాలని కోరుకుంటూ, అన్నింటా విజయాలను అందించాలని ఆ గణేశుడిని అమ్మవారిని ప్రార్థిస్తూ జై హో మాత. ధన్యవాదాలు. మా విద్యార్థులు जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, गणपति बाप्पा, गणपति बाप्पा. ఇప్పుడు మరి సాయంకాల పూజ సమయం. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ ఊహించిన ఘట్టం